Looks so delicious and it smells like heaven. It really smells like heaven. And ఇది ఎలా తినాలంటే 1 scoop of vanilla యాడ్ చేసుకొని తినాలన్నమాట దీంట్లో. అప్పుడు మజా వస్తుంది. హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? నేను బాగున్నాను. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ బ్లాగ్. యూఎస్ఏ నుంచి యాపిల్స్ తెచ్చుకున్నాను. ఈరోజు యాపిల్ పై కేక్, అలాగే లంచ్ కోసం మామిడికాయ పప్పు చేద్దామని ఇలా కందిపప్పులో కరివేపాకు ఫ్లేవర్ కోసం వేసి నానబెట్టాను పప్పుని. 2 మామిడికాయలు ఇచ్చింది మా చెల్లెలు, BHL నుంచి తెచ్చుకున్న వాళ్ళ చెట్టుకు కాసిన మామిడికాయలు అనమాట. చాలా పుల్లగా ఉన్నాయి, బట్ కండ తక్కువ ఉంది, పీచు ఎక్కువ ఉంది, తొక్కు చాలా మందంగా ఉంది. అండ్ ఇందాక చూపించాను కదా బీట్రూట్, నేను మధ్యలో బాయిల్ చేసిన బీట్రూట్ తింటానన్నమాట స్నాక్కి. మీ అందరికీ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే మీరు అది చూసుంటారు. సో ఈ మామిడికాయ చాలా టఫ్గా ఉంది కోయడానికి కూడా, చాలా వెరైటీగా ఉందన్నమాట, పుల్లగా కూడా ఉంది. సో కష్టపడి తరుగుతున్నాను. అండ్ ఈ మామిడికాయ పప్పు అన్నం వండుకొని సింపుల్గా నేను ఈరోజు యాపిల్ పై చేస్తున్నాను. యాపిల్ పై కేక్ అన్నమాట. ఇట్స్ నాట్ యాపిల్ పై, బట్ యాపిల్ పై కేక్. అంటే కేక్ మిక్స్చర్ చేసుకొని దాని మీద యాపిల్ పీసెస్ కూడా అలా పైన పెడతాను అనమాట. అది నేను మీకు చూపిస్తాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. అండ్ ఆ ప్రొసీజర్ కోసం నేను వాడుతున్న యాపిల్స్ నేను యూఎస్ నుంచి తెచ్చుకుంది. మీరు నా లాస్ట్ వ్లాగ్ చూసి ఉంటే కనుక నేను యూఎస్లో ఫ్రూట్స్ అది షాపింగ్ చేసి తెచ్చుకున్నాను. ఆ యాపిల్స్తో నేను ఇలా ఈరోజు యాపిల్ పై కేక్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. వంట చేసేసుకుని అండ్ వంట సైమల్టేనియస్గా చేస్తున్నాను, కేక్ కూడా. టైం ఇప్పుడు 12:45 అరౌండ్ అలా అవుతుంది. అండ్ 1:32 కల్లా నాకు లంచ్ రెడీ అయిపోతుంది. సింపుల్గా చేసుకున్నాను బికాస్ మా చెల్లెలు చక్కగా ఆవకాయ ముక్కల పచ్చడి అది కూడా పెట్టించింది. సో అవి నేను కూడా కందిపొడి చేసుకున్నాను. సో అన్నీ ఉన్నాయి కాబట్టి మామిడికాయ పప్పు ఒకటి చేస్తున్నాను. కేక్ ప్రిపరేషన్కి సర్ఫేస్ అంతా డ్రైగా ఉండాలి, సో అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నా. మామిడికాయ పప్పు రెసిపీ నేను అంతకుముందు 3 years బ్యాక్ అనుకుంటా నా వీడియోస్లో ఉంది, మీకు లింక్ పెడతాను. సో అది పప్పులోని అన్ని ఉప్పు కారం వేసేసి అన్నీ వేసేసి మూత పెట్టేసి తర్వాత తిరగమూత పెట్టుకోవడమే. అది తొందరగా అయిపోయే పప్పు అనమాట. సో నాకు టైం కలిసి వచ్చింది ఇవాళ నేను కేక్ చేసుకోవడానికి.
యాపిల్ పై కేక్ ప్రొసీజర్. యాపిల్ ముక్కలు, ఒక కంప్లీట్ యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో 1 కప్ పెరుగు, 1 కప్ పౌడర్ షుగర్, 1 కప్ మైదా ప్లస్ గోధుమ పిండి 1:3. 3 గోధుమ పిండి అయితే 1 మైదా తీసుకున్నాను. 1.5 స్పూన్ సిన్నమన్ పౌడర్, 1/2 కప్ మెల్టెడ్ బటర్ వేసి, తర్వాత బేకింగ్ పౌడర్ 1.5 స్పూను, వంట సోడా 1/2 స్పూను, 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి అన్నీ కలిపేసి మిక్స్చర్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. యాపిల్ పీసెస్ వేసాం కదా, అన్నీ కలిపి బాగా కలిపెట్టుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో కలుపుకోవాలి. తర్వాత కేక్ టీన్లో బటర్ పేపర్ వేసుకొని ఆ పేపర్ మీద మెల్టెడ్ బటర్లో లెఫ్ట్ ఓవర్ ఏదైతే ఉందో ఆ బటర్ని కొంచెం బ్రష్ చేసి తర్వాత మైదా వేసి ఇలా డస్టింగ్ చేస్తున్నాను. సో దట్ కేక్ తొందరగా బయటకు వచ్చేస్తుంది చల్లారిన తర్వాత, పేపర్కి అతుక్కోకుండా. అండ్ దాంట్లో మన కేక్ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఇంకొక యాపిల్ని తీసుకోవాలంటే ఈ ప్రొసీజర్కి యాపిల్ పై కేక్కి 2 యాపిల్స్ కంప్లీట్గా పెట్టాయి నాకు. ఈ యాపిల్స్ నేను చెప్పాను కదా యూఎస్ నుంచి తెచ్చుకున్నాను అనమాట, ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వీటిల్ని ఇలా స్లైసెస్ లాగా చేస్తున్నాను. దీనిపైన గ్రిప్ కోసం ఒకటి ఉంటుంది, అది తీసుకోలేదు నేను, అది ఎక్కడో లోపల ఉందని చెప్పి, అందుకని కేర్ఫుల్గా కట్ చేసుకుంటున్నాను నీట్గా. సో అవి కొంచెం ఇలా రౌండ్గా చక్కగా ప్లేస్ చేయాలన్నమాట. దానిపైన చేసి దాని మీద కొంచెం షుగర్ డస్ట్ చేసుకొని, షుగర్ పౌడర్ని డస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ కొంచెం మైదాని కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను సిన్నమన్ పౌడర్ని కొంచెం స్ప్రింకిల్ చేశాను దాని మీద. ఐ గాట్ క్యారీడ్ అవే ఇక్కడ. ఐఎమ్ సో సారీ, ఫ్రేమ్లో నేను సరిగ్గా ఎలా పెడుతున్నానో చూపించలేదు, కెమెరాకి నేనే అడ్డం వచ్చేసాను. నేను ఐ డిడ్ంట్ రియలైజ్ అనమాట పెట్టేటప్పుడు. సీరియస్లీ ప్రొసీజర్లో మునిగిపోయి పెట్టేశాను నేను. ఐఎమ్ సో సారీ, బట్ అరేంజ్ చేసిన తర్వాత క్లియర్ వ్యూ మీకు చూపిస్తాను. యాపిల్కి సిన్నమన్ చాలా బాగా కాంబినేషన్ అన్నమాట. సిన్నమన్ పౌడర్ కూడా పైనుంచి ఇలా డస్ట్ చేసేసి పైన, ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు పౌడర్ షుగర్ కూడా పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకుని ఓవెన్లో పెట్టేయడమే. 180 degreesలో నాకు 45 minutes అనుకున్నాను, బట్ 1 hour మోర్ ఆర్ లెస్ పట్టింది బేక్ అవ్వడానికి కంప్లీట్గా. ఈ మ్యాంగో పల్ప్ చాలా గట్టిగా ఉందన్నమాట, ఎన్ని నీళ్ళు పోసినా పీల్ చేసుకుంటుంది మ్యాంగో పల్ప్ ఇప్పుడు కూడా. సో అందుకని వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని డైల్యూట్ చేసేసి అండ్ తిరుగుమాత పెట్టేసుకుంటున్నాను. తిరుగుమాతలో ఎప్పట్లాగే మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఒక ఎండుమిరపకాయ ముక్క, అంతే, అంతకంటే ఏమీ లేదు. ఏమీ లేకున్నా కూడా సింపుల్గా ఈ పప్పు చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే. పొట్టు ఉన్న మినపప్పు వాడటం వల్ల మీకు కొంచెం డార్క్గా అనిపిస్తుంది తిరుగుమూత, బట్ అది మాడినట్టు కాదు, అది పొట్టు ఉన్న మినపప్పు వల్ల కొంచెం డార్క్ అనిపిస్తుంది. అండ్ నా లంచ్ రెడీ అయిపోయింది. వేడి అన్నం, మామిడికాయ పప్పు, అలాగే ఆవకాయ పచ్చళ్ళు ఉన్నాయి, ముక్కల పచ్చడి మా చెల్లెలు ఇచ్చిన అవన్నీ వేసుకొని తినేస్తాను. చాలా ఆకలిగా ఉంది. కేక్ ఏమో చక్కగా బేక్ అవుతూ ఉంది, టైం పడుతుంది, ఈ లోపు నా లంచ్ కూడా అయిపోతుంది.
45 మినిట్స్ అనుకున్నాను బేకింగ్ టైం. 45 మినిట్స్ తర్వాత చూస్తే లోపల కొంచెం ఇంకా స్టిక్కీగా అనిపించింది. అందుకని ఇంకొక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అలా చూద్దాము అని చెప్పి పెట్టేస్తున్నాను. దిస్ ఇస్ ఆఫ్టర్ 1 అవర్ పర్ఫెక్ట్లీ బేక్డ్ ఉంది, రెడీ ఉంది. మనం పైనుంచి సినమన్ స్ప్రింకిల్ చేసాం కాబట్టి డార్క్గా అనిపిస్తుంది, బట్ పర్ఫెక్ట్లీ బేక్డ్ అనమాట. కరెక్ట్గా బేక్ అయి ఉంది. అలాగే ఇక్కడ సినమన్ డస్ట్ చేశాను పైనుంచి కాబట్టి మంచి కలర్ వచ్చింది. బయట చాలా మంచి కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది చాలా బాగా బేక్ అయింది కేక్. I cannot tell you, it's amazingly yummy. ఎంత క్రిస్పీ పార్ట్స్ అండ్ సాఫ్ట్ పార్ట్స్ కలిసి సిన్నమన్ టేస్ట్ ఉన్న యాపిల్ టేస్ట్, ఎండ్స్ కూడా క్రిస్పీగా, లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంది. ఎంత బాగుందో అసలు. ఇట్స్ వెరీ నైస్, అమేజింగ్. 1/4 కప్ మైదా, మిగతా అంతా కూడా ఆటా వేసాను నేను, హోల్ వీట్. అయినా కూడా చాలా బాగా వచ్చింది కేక్. మైదానే వేయని అవసరం లేదు, చాలా బాగా వచ్చింది. ఎగ్లెస్ మోర్ ఓవర్. ఇట్స్ అమేజింగ్లీ యమ్మీ. యూ హ్యావ్ టు ట్రై. అండ్ ఓవెన్ లేకపోయినా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటా. యూ కెన్ ట్రై. అండ్ బాగా వస్తే నాకు కామెంట్స్లో రాయండి. And see you soon with another vlog, and until then, bye. Love you all. Bye guys.